మీరు అలా వెళ్ళిపోకండి, నేనున్నా వెనకాల. జయ రమార్వణ గోవిందో హారి, జయ ఆంజనేయవర్ధ గోవిందో హారి, జయ అంబరీషవర్ధ గోవిందో హారి. శ్రీమతి రామానుజయం సమర్పయామి. వైష్ణవిష్ణువాడిచ్చిన రామానుజ సమర్పయామి. అటు తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పమ్మా. హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇల్లు అని ఎందుకు అంటున్నానంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నానమ్మ వాళ్ళ ఊరు రెండు ఒకటే. ఇల్లులు కూడా జస్ట్ 100 to 200 మీటర్స్లో ఉంటాయి అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇల్లు. అందుకే అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊరు అని అన్నాను. రీసెంట్గా మా నానమ్మ అంటే 1 year బ్యాక్ మా నానమ్మ చనిపోయారనమాట. 1 year అయింది కాబట్టి 1 year సెరమనీ చేస్తారు కదా, అందుకే 1 year సెరమనీ చేద్దామని ఊరొచ్చాము. అయితే ఇంకా కొంతమందినే పిలిచి సింపుల్గా చేద్దామని అనుకున్నాం కాబట్టి వంటలన్నీ మేమే చేసుకుంటున్నాము. ఇక్కడే నేను గోంగూర పచ్చడి దంచుతున్నాను చూడండి. ఊర్లోకి వచ్చాం కదా, ఇక్కడ కూడా ఇది గ్రైండర్లో ఎందుకు మిక్సీలో ఎందుకు దంచడం అని చెప్పి నేనే అదంతా క్లీన్ చేసి ఆ రోల్ అంతా క్లీన్ చేసి మంచిగా రోల్లో దంచుతున్నాను అనమాట. ముందు ధనియాలు వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి అవి దంచేసాను. తర్వాత గట్టిగా ఉన్నవి వేసేసాక మళ్ళీ మెత్తగా ఉన్నవి వేద్దామని చెప్పి ముందు గట్టిగా ఉన్నవన్నీ వేసేసి ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయలు కూడా వేసేసాక అవి మెదిగాక తర్వాత గోంగూర వేస్తాను అనమాట. భలే ఉంటుంది కదా ఊర్లో అట్మాస్ఫియర్. నాకైతే ఊరు వెళ్తే ఆ అట్మాస్ఫియర్కి ఏమో కానీ ఆ వాటర్కి ఏమో కానీ ఆకలి బాగా వేస్తుంది, ఎందుకో మా ఊర్లో తెలీదు. మా ఊరికి వెళ్తే 3 times తింటాము. ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మాత్రం ఒక పూట తిన్నాక ఇంకా రెండో పూటకి తినాలంటే ఆకలి ఏం వేయట్లేదు, ఇప్పుడు ఏం వద్దు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏ పూటకి ఆ పూటకి టైం గంట కొట్టినట్టు ఆకలి వేస్తూ ఉంటుందన్నమాట. అదేంటో తెలీదు, మరి ఆ వాటర్ వల్లే లేకపోతే ఇంకేంటో రీజన్ తెలీదు. అదనమాట సంగతి. ఇక్కడ మిరపకాయలు అన్నీ మెదిగిపోయాయి. తర్వాత నేను కొంచెం కొంచెంగా గోంగూర కూడా వేసుకొని దంచేసుకుంటున్నాను. ఇక్కడ మా ఊర్లో ఎలా అంటే ఇలాంటి రోళ్ళతో పాటు గ్రౌండ్లో కూడా రోళ్ళు ఉంటాయన్నమాట. అంటే నేల మీదే గుంతలాగా చేసేసి దాన్ని రోల్లాగా చేసేసి ఉంటుంది. ఇక్కడ పక్కనే ఎక్కడో ఉంది అది, కానీ అది వాడట్లేదు, ఇప్పుడు మూసేశారు దాన్ని. సో అన్నీ ఇడ్లీలో చట్నీ కానీ దోశలో చట్నీ కానీ అప్పట్లో ఇలాగే కింద రోళ్ళల్లోనే క్లీన్ చేసేసుకొని నీట్గా రుబ్బేసుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మిక్సీలో చేస్తున్నాము. నాకు ఈ పచ్చడి దంచేసరికి చేతులు నొప్పులు వచ్చేసాయి, అలవాట్లేదు కాబట్టి. అయినా కానీ టేస్ట్ కోసం అని చెప్పేసి నూరుతున్నాను మెల్లగా. అలా మా నాన్న వీడియో తీస్తున్నాడు, అలా వీడియో తీస్తూ ఉంటే నేను రుబ్బుతూ ఉన్నాను అనమాట. గోంగూర చట్నీ అయితే చాలా బాగుండింది. కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉండింది. సాల్ట్ తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైతే తినలేం కదా, అందుకే నేను తక్కువే వేశాను. అండ్ ఇంకోటి, ఇది మెయిన్ కదా గోంగూర పచ్చడిలో, అక్కడక్కడ ఆ ఉల్లిపాయలు పలుకులు తగులుతూ ఉంటే భలే టేస్ట్. నాకైతే గోంగూర పచ్చడి ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నా ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూనే ఉంటున్నాను. అంత తొందరగా పాడవదు కదా గోంగూర పచ్చడి. సో అలా అయిపోయే వరకు తింటానే ఉంటాను. గోంగూర పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకునేది కాకుండా, రోటి పచ్చడే కాకుండా మనము నిలవ పచ్చడి కూడా పెడతాం కదా, అది కూడా భలే ఉంటుంది. నాకైతే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీకు చెప్తుంటే. గోంగూర పచ్చడిలో ఈ ఉల్లిపాయలే కదా టేస్ట్, అందుకే నేను మంచిగా పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వేసేస్తున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ 20 members తింటారు కాబట్టి కొంచెం క్వాంటిటీ గోంగూర ఎక్కువే తీసుకున్నాను. మా ఊర్లో పచ్చిమిరపకాయలు ఉంటాయి, భలే ఘాటు, చాలా కారం ఉంటాయి అన్నమాట, ఎందుకో తెలియదు రీజన్. ఇంకా నూరడం అయితే అయిపోయింది మొత్తము, ఇంకా ఎత్తేస్తున్నాను గిన్నెలోకి.
నూరుకున్న తర్వాత మొత్తం గిన్నెలోకి తీసేస్తాను. సంవత్సరికం చేసే రోజు చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన వంటలు, వాళ్ళు తినే వంటలన్నీ వండాలి కాబట్టి నేను ఆ ప్రిపరేషన్లో ఉన్నాను. అవి చేస్తూ ఉంటే బయట ఏదో సౌండ్ వచ్చింది, అది చూడ్డానికి వెళ్ళాను. ఇది బయట రైస్ ఇంకా చికెన్ కోసం ప్రిపరేషన్స్ అన్నమాట. బగారా రైస్ కోసం గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నారు ఇక్కడ. ఇంకా తర్వాత ఒక్కొక్కటిగా వేసేది కూడా మీకు చూపిస్తాను. ఈయన వంట చేస్తారనమాట, అందుకే ఆయన కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. పక్కన రైస్ వాష్ చేస్తున్నారనమాట. మా ఊర్లో సేర్లతో కొరుస్తారు. మనం ఇక్కడ గ్లాస్ బియ్యం, 2 గ్లాసులు బియ్యం అలా అంటాం కదా, మా ఊర్లో సేరు అంటారు. సేరు 2 సేర్లు 3 సేర్లు బియ్యం అలా అంటారు. అక్కడ ఎన్ని సేర్లు వేశారో తెలియదు కానీ సేరుతో కొలుస్తున్నారు. అవన్నీ వాష్ చేసి ఇంకా బగారా రైస్కి రెడీ చేస్తారనమాట. అవన్నీ కొంచెం స్మెల్ రావడం స్టార్ట్ అయినప్పుడు వాటర్ వేసేస్తారనమాట. ఇంకా బియ్యంకి తగినట్టు వాటర్, ఇవి నార్మల్ రైసే కాబట్టి మనం నార్మల్గా రైస్ ఎలా వండుకుంటామో ఎన్ని వాటర్ వేస్తామో అన్ని వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి మరిగించేస్తారనమాట. ఇంకా మూత పెట్టేస్తారు సాల్ట్ వేసేసి. ఆయన చూడండి చేత్తోనే అందాజుగా వేసేసాడు, అసలు కొలతలు లేకుండా. అంతే, రోజు వంట చేసే వాళ్ళకి అలా కొలతలు ఉండవు, 2 స్పూన్లు 3 స్పూన్లు అని చేత్తోనే వేసేస్తున్నారు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేశారు మరిగించడానికి. ఇప్పుడు మరిగిపోయింది. ఉప్పు చూస్తున్నాడు ఆయన, సరిపోయిందంట. ఇప్పుడు రైస్ వేస్తారు. కడిగేసుకున్న రైస్ ఉంది కదా, అది కూడా వేసేసారు. అవన్నీ అవుతున్నాయి కదా, ఈ లోపు నేను మటన్ వండేద్దామని చెప్పి లోపలికి వచ్చి మటన్కి రెడీ చేసుకున్నాను. ఆనియన్స్, మిర్చి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టేద్దాంలే అని చెప్పి ఇంకా మటన్ కుక్కర్లో పెట్టడానికి రెడీ అయిపోయాము.
ఇలాంటి కార్యాలకి మా దగ్గర సొద్ద రొట్టెలు చేస్తారనమాట. మంచిగా చేత్తో కొట్టి మా మమ్మీ సొద్ద రొట్టెలు అయితే రెడీ చేసేసింది. ఇవన్నీ చేత్తో కొట్టి చేసినవే సొద్ద రొట్టెలు. చాలా ఇష్టం నాకైతే సొద్ద రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ. మా ఇంట్లో ఉన్నప్పుడైతే రోజు జొన్న రొట్టెలు చపాతీలు సొద్ద రొట్టెలే తినేదాన్ని. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, రెడీ అయిపోదామని చెప్పి వేడి నీళ్ళు కాచుకుంటున్నాను. అలా ఆ పొయ్యి ముందు కూర్చొని పొయ్యి మర్చేసుకుంటూ ఆస్వాదిస్తున్నాను అనమాట. చాలా రోజులైంది కదా ఊరొచ్చి, అందుకే అలా దాని ముందు కూర్చొని ఆస్వాదిస్తున్నాను. మా ఇంటి దగ్గర ఒక వేప చెట్టు ఉంటుంది, దాని కింద. ఇంకా టైం అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఫొటోస్కి దండలు అవన్నీ వేసి. ఈయన మా జేనాన్న చనిపోయి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. మా జేనాన్న ఎలా చనిపోయారంటే అసలు ఏ జబ్బు లేకుండా నార్మల్గా అలా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే చనిపోయారు. మా నాన్నమ్మతో బయటికి వెళ్ళారు ఎక్కడికో, మా ఊరి దగ్గర నుంచి ఒక ఊరికి వెళ్ళారంట. అక్కడ ఒక గట్టు మీద కూర్చొని ఉంటే అలా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే చనిపోయారంట. ఇంకా అలాంటి చావు ఎవరికి వస్తుంది చెప్పండి. ఇంకా మా జేనాన్నకు కూడా పూలు ఇంకా దండలు పెట్టేస్తున్నాను. కూర్చో. ఈ రోజులలో వినకపోవడమే సుఖం. ఎవరు ఏమన్నా కొరిగినా ఏం గుర్తుండదు, ఏం వినపడదు. హాయ్ అమ్మా, వీళ్ళ బియ్యం దగ్గర బియ్యం పోయి కొద్దిగా నువ్వు పసుపు కుంకుమ ఉండేది అట్లా. ఇక్కడ బయట కూర్చున్నారు కదా, ఆయన మా మదర్ వాళ్ళ ఫాదర్ అనమాట, మా తాతయ్య. మంచి రైతు. ఇప్పుడు తగ్గిపోయారు కాబట్టి రైతు పనులు ఏం చేయట్లేదు. ఇది ఒక చిన్నది పేపర్ ఇటు దాంట్లో పోసుకుంటాం. లెక్క పోసుకుంటారా మళ్ళీ కొద్దిగా. అదే చెమ్మనిండా నిండు బిందెలే నేను నీళ్ళు తీసుకురా. బట్టి పూలు కోసుకొస్తాను, ముప్పులో పోయొద్దని చేస్తాను. చెప్పిందా చెప్పి ఉన్నాయి కదా. ఉన్నాయి పూలు ఉన్నాయి, దాన్ని కూడా ఉన్నాయి. ఒక పళ్ళెం తీసుకురా, పళ్ళెం ఇద్దరా ఇదిగో ఇదిగో మావు బ్లాక్ కలర్ కవర్. అమ్మ చేసిన ఎన్నో దాంట్లో పెట్టు. ఇష్టరాకులు ఓకే ఇస్తాను ఒకటే. ఇప్పుడు సాతానయ్య వండినవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని రమ్మన్నారు కదా. ఇంకా మా మమ్మీ అన్నీ వండిన వెరైటీస్ అన్నీ ప్లేట్లో వేసుకొని
వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఇది బగారా రైస్, ఇది వైట్ రైస్, ఇది మటన్ కర్రీ అనమాట. మటనో చికెనో, ఇది చికెన్ కర్రీ. ఇంకా మా తమ్ముడు చూడండి ఆలూ కర్రీ వేస్తున్నాడు. ఇంకా ముద్దపప్పు, రొట్టెలు ఇవన్నీ చేసాం కదా, అవన్నీ కూడా పెట్టాలి. వెజ్ కర్రీస్, నాన్ వెజ్, ఎగ్ భుజియా, ఇంకా గోంగూర పచ్చడి అవన్నీ చేయాలి కదా. అవన్నీ చేసేసి ఇదేమో పెసరపప్పు ఓన్లీ ఉప్పు వేసి చేసిన పెసరపప్పు, అది కూడా వేయాలి. అన్నీ వేసేసి మా జేజీ దగ్గర పెట్టాలన్నమాట. మా తమ్ముడు ఇప్పుడు వేసింది పెరుగు చట్నీ అనమాట. ఇంకా వాళ్ళు ఇష్టమైన వంటలు, వాళ్ళు తినే వంటలన్నీ చేయాలి. ఇంకా ఇదంతా మన జేజీ దగ్గర పెట్టేసి పూజ అంతా అయిపోయాక ఇది అందరికీ పంచుతారనమాట. ఇంకా అన్ని వెరైటీస్ అయితే వేసేసాము. సో ఇది తీసుకెళ్ళిపోయి ఇంకా సాతనయ్య దగ్గర పెట్టేయడమే. మాకు నామాలు పెడతారనమాట. సో ఆ నామాలు పెట్టడం కోసం కుంకుమ ఇంకా విభూది కలిపి పెడుతున్నారు తమలపాకులో. 3 అయితే మెయిన్గా ఉంటాయి ఈ కార్యంలో. నామాలు పెట్టించుకోవడము, తీర్థం పుచ్చుకోవడం, ఇంకా సాంబ్రాణి. సాతనయ్య అందరికీ నామాలు పెట్టి తీర్థం ఇచ్చి ఇంకా సాంబ్రాణి వేయమంటారనమాట. వేదాంత గగనాంత గణపతి గాలి లోపల కల్పడిత లీలాయ విగ్రహ స్వాతి రామ సదాశక్తి సంస్థాన సమర్థపన యజ్ఞకర్తి అధిమల స్వరూప ఘనాదాక్ష వైష్ణవిష్ణు మార్గిలాచార్య సదాశక్తి సంస్థాన సమర్థపన యజ్ఞకర్తి యజమన స్వరూపిణి ధనాదాక్ష వైష్ణవిష్ణు మార్గిలాచార్య హై వేదాంతం ఆల్వలిచ్చిన రామణియ సమర్పయామి. ఓం వింటా గాత్రాయ నమః. శ్రీమతి వేద మార్గవతిష్ణాచార్య హై వేదాంత రత్రాశ లక్ష్మీ నారాయణ ప్రతిద్యం దీపాన్ని కలిగి బ్రహ్మపాది జంబుద్భీతి మేరో దక్షిణ దిప్పంగి శ్రీ రంగ ఉత్తరావదేశం కృష్ణా కైవీర్యం ఆళ్ళు వాళ్ళు ఇచ్చిన రామానుజే సమర్పయామి. రామాం నీవు నేనను భేద బుద్ధి మాపి మాలో నిలుపుమయ్యా జ్ఞాన శుద్ధి రామా రామాం. జయ రమార్వణ గోవిందో హారి, జయ ఆంజనేశవర్ధ గోవిందో హారి, జయ అంబరీశవర్ధ గోవిందో హారి. శ్రీమతి రామానుజయం సమర్పయామి. వైష్ణవిష్ణువాడిచ్చిన రామానుజ సమర్పయ్యాలి. అది తీసుకున్న తర్వాత వాళ్ళకంటే చెప్పమ్మా. సంవత్సరం చేస్తున్న శ్రీపాద తీర్థం బాబుడికి సమర్పయ్యాలి. తీసుకోమ్మా. ఓం జగన్నాథ గణపతి గాలి లోపల కలపడైతే లీలా పట్టుకోమ్మా. లీలా విద్య స్వాతిరామ సదాసతి సంసారం భోజనాలు అయిపోయాక ఇంకా అందరు వెళ్ళిపోయాక నేను ఇంకా ఇల్లు చూపిద్దామని చిన్న వీడియో తీసాను అనమాట. పల్లెటూర్లు కదా, ఇవన్నీ మట్టి మిద్దెలు, దంతెలు, ఇంకా మట్టితో కట్టిన మిద్దెలు అనమాట. కర్రలు చూడండి ఎన్ని కొట్టి పెట్టిందో మా చేజీ. అవన్నీ కర్రలు పోయి ఉన్నప్పుడు వాడేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ ఆమెకు సంవత్సరికంకే వంట చేయడానికి వాడాము. ఇంకా మట్టి మిద్దెలు కదా, ఇవి వర్షం పడితే బాగా కారుతూ ఉంటాయి, వాటర్ కారుతూ ఉంటుంది. ఇంకా ఈ పెట్టెలేమో మా జేనాన్న ఆర్మీలో చేశారు కదా, మా జేనాన్న ఆర్మీలో చేసినప్పుడు పెట్టెలవి, ఎప్పుడో చాలా 50 సంవత్సరాల క్రితం పెట్టెలవి. ఇదేమో విండో అనమాట, పైన విండో గవ్వాజ్ అంటారు. సన్లైట్ ఉన్నంతసేపు లైట్ పడుతూ ఉంటుంది అనమాట. ఇంట్లో మంచి వెలుతురు వస్తూ ఉంటుంది. పైన గ్లాస్ ఉంటుంది, దాంట్లోంచి వెలుతురు వస్తూ ఉంటుంది.
ఇంకా ఇదొక రూము. ఇంకా అన్నీ కనెక్టెడే, ఒకదానికొకటి కనెక్టెడ్ ఉంటాయన్నమాట రూము. పైన అవి దంతెలనమాట, దంతెలతో కట్టినవి. లావు లావు మొద్దు కర్రలతో వేసేసి ఇంకా దాని మీద మట్టి పోస్తారనమాట. అలా కట్టిన మిద్దెలివి. వర్షం బాగా పడిందనుకోండి ఒక్కొక్కసారి కారుతూ ఉంటాయి, వాటర్ కారుతూ ఉంటాయి. చూడండి అక్కడ వాటర్ కారి అలా అన్నమాట. ఇంకా మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత 1 ఇయర్ వరకు మా మమ్మీ వాళ్ళు పూజలు ఏం చేయలేదు, చేయకూడదు కదా, అందుకని పూజలు ఏం చేయలేదన్నమాట. ఇంకా సాతానయ్య 1 ఇయర్ అయిపోయింది, పూజలు చేసుకోవచ్చమ్మా అని అంటే మేము ఇంకా రంగస్వామి మా ఇంటి దేవుడు, అక్కడికి వెళ్ళాక ఇంకా పూజలు స్టార్ట్ చేద్దామని చెప్పి మేము ఆటో కట్టించుకొని రంగస్వామికి వెళ్తున్నాం అనమాట. ఈ పొలాలన్నీ దాటుకొని వెళ్ళాలి. రంగస్వామి గుండం అంటారు, అది నల్లమల ఫారెస్ట్ అదంతా ఉంటుంది అక్కడ. ఇవన్నీ పత్తి తోటలు అనమాట. పొలం అంతా పత్తి వేశారు. దారిలో బాగా కనిపించాయి, మంచిగా పచ్చగా కనిపించాయి. చూడండి ముసలోళ్ళు అందరూ ఎలా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు. పల్లెటూర్లలో అయితే అలా కూర్చుంటారు, ఇక్కడెక్కడ కూర్చుంటారు. దారిలో మా మమ్మీ మా తాతయ్య వాళ్ళ సిస్టర్ కనపడ్డారని చెప్పి ముందుకు వెళ్ళిన ఆటో కూడా ఆపేసి వెనక్కి తెప్పించి మళ్ళీ మాట్లాడేసి వస్తున్నారు. మళ్ళీ మాట్లాడతానో లేదో అని చెప్పి మాట్లాడి వెనక్కి వస్తుందన్నమాట. ఇంకా బాయ్ చెప్పేసి మళ్ళీ ఆటో ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇది రంగస్వామి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి. మేము ఆటో దిగేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు ఉంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే నార్మల్గా సమ్మర్స్లో అయితే వాటర్ ఏమి ఉండవు, ఇప్పుడైతే చాలా వాటర్ ఉన్నాయి. మా మమ్మీ భయపడుతుంది ఎలా వెళ్ళాలనేసి. చూడండి మోకాళ్ళ పైకి ఉంటాయి వాటర్. అక్కడ ఉన్న వాళ్ళేమో నీళ్లు పెరుగుతున్నాయి అని అంటే మా మమ్మీ ఎక్కడ కొట్టుకుపోతామో అని చెప్పి చాలా భయపడుతుంది అనమాట. సంకోచిస్తుంది వెళ్దామా వద్దా అని చెప్పి. లచ్చంపేట అని అంటారు అనుకుంటా ఈ అమ్మవారి దగ్గర. అలా వాటర్ పెరుగుతున్నాయి అనేసరికి భయపడుతూ ఉంది. నాకే వాటర్ భయం, నాకన్నా ఎక్కువ భయం మా మమ్మీకి వాటర్ అంటే. ఆ వాటర్లో నుంచి నడుచుకొని వెళ్ళాలి. అక్కడ ఒక చిన్న గుహలో ఉంటారు అమ్మవారు. అమ్మవారిని దర్శించుకొని రంగస్వామి దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. చూడండి వాటర్ అంతా ఎలా కనిపిస్తున్నాయో, ఆ వాటర్లో నుంచి వెళ్ళాలి. జస్ట్ తాడ్లు కట్టారు, సేఫ్టీ కూడా కాదు, బట్ మాకు అలవాటే, చాలాసార్లు వెళ్ళాము. కానీ వర్షం బాగా పడి వాటర్ ఎక్కువ ఫ్లో వచ్చేస్తే కొట్టుకుపోతారు, జాగ్రత్తగా ఉండాలి. ఇందులో చేపలు కూడా ఉంటాయి బాగా, అవి మనం వాటర్లోకి వెళ్తే కొరుకుతూ ఉంటాయి అన్నమాట. అదిగోండి అక్కడ ఉంటారు అమ్మవారు, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ తాళ్ళు పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మీరు అలా వెళ్ళిపోకండి, నేనున్నాను వెనకాల.
ఇంకా ఇది సత్రం అన్నమాట. అక్కడ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇలా పెడతారు సత్రంలో. చూడండి ఎన్ని ఫోటోలు ఉన్నాయో. డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇక్కడ పెడతారనమాట. చాలామంది ఫొటోస్ ఉన్నాయి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళవి. మ్యాక్సిమం అందరూ ఇందులో తెలిసిన వాళ్ళే. ఈయన మా జయనాన్న వాళ్ళ బ్రదర్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇది సత్రము, భోజనం ఫ్రీగా పెడతారు. బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఇంకా ఉగ్గాని ఉండింది. ఇవన్నీ అండాలు, వీటిని అండాలు అంటారు. పెద్ద పెద్ద అండాలు అనమాట, రైస్ కుక్ చేయడానికి వాడతారు. ఇదంతా సత్రము, ఫ్రీ సత్రము. భోజనాలు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అనమాట. ఇంకా బ్రహ్మోత్సవాలు అప్పుడైతే ఇంకా చాలా రష్ ఉంటుంది. ఇంకా మేము దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి, రంగస్వామి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా రంగస్వామి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఫస్ట్ గుండంలో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా పైకి వెళ్ళాలి. స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తారు, తలనీలాలు ఇచ్చేవాళ్ళు తలనీలాలు ఇచ్చేసి స్నానం చేసేసి ఇంకా పైకి వెళ్ళాలి. ఇక్కడ గుండం చూడండి చాలా బాగుంటుంది. ఇసుక గుండం అంటారు దీన్ని, రంగస్వామి ఇసుక గుండం అంటారు. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఫాల్స్ లాగా పడి ఈ గుండం లాగా ఏర్పడింది కదా, అలాంటివి పైన కొండ మీద ఇంకా 7 8 ఉన్నాయంట. అలాంటివి చూడండి ఎంత విచిత్రమో. పైన ఇంకో ప్రపంచంలాగా ఉంది. ఎంత బాగుంటుందో ఇక్కడైతే. అది నెమలి ఆకారంలో ఉంటుందన్నమాట. ఆ వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము ఇక్కడికి రావడము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రావాలి అని, ఇప్పటికి కుదిరింది. ఆ గుండం దగ్గర వాటర్ దగ్గర మా నాన్నకి ముళ్ళపంది ముళ్ళు కనిపించిందంట. అది చూపిస్తున్నారు మాకు, ముళ్ళపంది ముళ్ళు అని చెప్పి. కట్ చేసి పిల్లల మొలతాల కడతారులే. ఏంటిది చిన్న చిన్న ముక్కలు చేసి ఏదమ్ముళ్ళులేమ్మా అంటే ముళ్ళపంది తీసుకుపోయి సూరుకు తెచ్చినప్పుడు రోజు కొట్లాడుకుంటుంటాడు. మగులు అట్లా వస్తాయి పడేసి. అది ఎవరు సూరు కన్నా పోయి ఎవరు పట్టాలుంటే సూర్లకు చెప్తే తగులు అట్లు వస్తాయి. వద్దులాట పడేసి. మాకు అక్కడ రంగస్వామిలో పరమాన్నం ఫేమస్ అనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంటికి కూడా పట్టుకెళ్తూ ఉంటారు. మేము కూడా ఒక గ్లాస్ పరమాన్నం అయితే లాగించేసాము.
ఇంకా ఇంటికి వచ్చేసాక మేము హైదరాబాద్ వచ్చేయాలి. హైదరాబాద్ వచ్చే ముందు ఇంకా బస్ ఎక్కే ముందు మా అమ్మమ్మ నాకు బట్టలు పెడతా అంటే ఇంకా కాళ్ళంతా పసుపు రాసేసి బట్టలు పెడతాను కూర్చో అంటే కూర్చున్నాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం పెద్దది. ఇది గరిసె అంటారు, పక్కన పెద్ద గరిసె అండర్ గ్రౌండ్లో ఉంటుంది. దాంట్లో ధాన్యాలు దాచి పెడతారంట. నాకు చిన్నప్పుడు అయితే అదంటే చాలా భయము. అందులోకి వెళ్తే మళ్ళీ రాము అనేసి భయపడేదాన్ని అనమాట. ఇంకా నా కోసం ఒక టవల్ తెచ్చి అందులో ఇంకా రెడీ చేస్తుంది బట్టలు పెట్టడానికి. మా మమ్మీ ఏమో మన జేజీ వాళ్ళ ఇంట్లో పెట్టేసింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెడుతుందన్నమాట. ఇంకా బట్టలు పెడతా అంటే ఇంకా ఓకే అంటే సరే అని ఇంకా రెడీ చేస్తున్నారు. నా మొహం ఎందుకు అలా ఉందో తెలీదు, అలా పెట్టాను మొహము. పాకే ఫోటో ఉంది చూడండి లెఫ్ట్లో వాచ్ కింద, అది నా ఫోటోనే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.